హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రేమ సింహాసనం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 5వ భాగాన్ని మొదలెడదామా? స్వప్న సుధీర్ ముఖాముఖి ఎదుటపడి మాట్లాడే సమయం ఎక్కువ లేని మాట నిజమే. కానీ ఒకరి ఆలోచనల్లో మరొకరు ఉండటం తరచుగా జరుగుతూ ఉండేది. సిటీలో ఎప్పుడూ ఏదో ఒక విధమైన వినోద సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. సుధీర్ చాలా వాటిలో పరిచయం ఉండేది. అక్కడ జరిగే ప్రోగ్రామ్స్కి తనకి వచ్చిన ఇన్విటేషన్స్ స్వప్నకి పంపేవాడు. స్వప్నకి వెళ్ళాలని ఉన్నా ఒంటరిగా వెళ్ళడం సమస్య అయ్యేది. సాధారణంగా మరియం హాస్పిటల్ వర్క్తోనే ఉంటుంది. మిగతా సమయాల్లో చర్చికి సంబంధించిన కార్యక్రమాల్లో విరివిగా ఉంటాయి. ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఆవిడ వస్తే చాలు, క్రిస్టియన్ పిల్లలందరూ ఆ ఇంటికి వస్తారు. మరియం దైవ ప్రార్థనలు భజనలు చేయిస్తుంది వాళ్లతో. ఆ తర్వాత వాళ్ళందరినీ తీసుకుని చర్చికి వెళ్తుంది. స్వప్న ఒంటరిగా ఇంట్లో మిగిలిపోయేది. సుధీర్ టైపిస్ట్ శంకు పుస్తకాలు తీసుకుని తరచుగా ఇంటికి వచ్చేవాడు. మరియం లేకపోతే శంకు కొద్దిసేపు కూర్చుని కబుర్లు చెప్పి నవ్వించేవాడు. శంకు చెప్పే ఆ కబుర్ల ద్వారానే స్వప్నకి సుధీర్ కోర్టులో కేసులు గెలవడంలో ఎంత ప్రతిభావంతుడో, తల్లికి ఎంత గారాల పుత్రుడో, మేనమామకి ఎంత అపురూపమో అర్థం కాసాగాయి. విమల కాబోయే భార్య అని, త్వరలోనే వారిద్దరికీ వివాహం అవుతుందని తెలిసింది. మరియం ఆదివారాల్లో చర్చికి వెళ్ళిపోతే శంకు స్వప్నని సినిమాకో, మ్యాజిక్ షోకో, సంగీత సభకో తీసుకువెళ్ళడానికి హాజరయ్యేవాడు. సుధీర్ ఈ మధ్య డ్రైవర్ని పెట్టుకున్నాడు. చాలాసార్లు స్వప్న వెళ్ళటానికి కారిచ్చి శంకుని పంపేవాడు. డ్రైవర్ తను వెళ్ళాలనుకున్న చోట దింపేసి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ సినిమా అయిపోయి స్వప్న హాల్ బయటికి వచ్చేసరికి కారు అక్కడ వేచి ఉండేది. ఒకసారి శంకు వస్తూ వెంట మోయలేనట్లు మోస్తూ ఒకటి తీసుకొచ్చాడు. స్వప్న అలవాటు ప్రకారం ఆ పుస్తకాల ప్యాకెట్ని ఆత్రంగా విప్పి చూసింది. కానీ అవి పత్రికలు కావు. బిఏ పరీక్షకి చదవడానికి కావలసిన పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, గైడ్స్ అన్నీ ఉన్నాయి. అవి క్షుణ్ణంగా ఏకాగ్రతగా చదివితే చాలు, వేరే టీచర్ అవసరం లేదు. శంకు పరీక్ష ఫీజు కట్టాల్సిన ఫారాలు తీసి ఆమె ముందు మడిచి, సంతకం పెట్టండి అన్నాడు. స్వప్న సంతకం పెట్టింది. జేబులో నుంచి ఒక కవర్ తీసి ఇచ్చాడు. స్వప్న ఆతృతగా ఆ కవర్ చింపి అందులో ఉత్తరం తీసి చదివింది. అందులో ఇలా ఉంది: స్వప్న, మీరున్న ఇంటికి 3వ ఇల్లు నా క్లయింట్ బావమరిదిది. ఆయన 2వ కూతురు కోమలి బిఏ ప్రైవేట్గా చదువుతోంది. నేను ఆయనతో మాట్లాడాను. కోమలి నీ దగ్గరికి వచ్చి పరిచయం చేసుకుంటుంది. వీలైతే ఇద్దరూ కలిసి చదువుకోండి. నువ్వు ఒక్క క్షణం కూడా ఒంటరిదాన్ని అనే భావన రాకుండా ఉండటానికే ఈ పని చేస్తున్నాను. నా మనసేమిటో నీకు అర్థం అవుతుందనే ఆశిస్తున్నాను, సుధీర్. ఆ ఉత్తరం చదువుతుంటే స్వప్న కళ్ళు చెమ్మగిల్లాయి. శంకు వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపు మంచం మీద పడుకుని ఆ ఉత్తరాన్ని చదివింది మళ్ళీ. ఎన్నిసార్లు చదివినా తనివి తీరటం లేదు. స్వప్న మనసులో ఎల్లవేళలా ముసురుకుని ఉండే విషాద ఛాయలు తెలిమబ్బుల్లా తేలిపోసాగాయి. సుధీర్ లేకపోయినట్లయితే తన జీవితం ఎలా ఉండేది? అతను తనకి ఎంత సాయం చేస్తున్నాడు? ఏమిస్తే అతని రుణం తీరుతుంది? స్వప్న కళ్ళల్లో గిర్రున నీళ్లూరాయి. సుధీర్ తన దగ్గర లేని మాట నిజమే. అతను నెలకో 15 రోజులకో 10 నిమిషాల పాటు వచ్చి వెళ్తాడు, నిజమే. కానీ అతను తన దగ్గరగా, తనకి తోడు నీడగా ఉన్నంత నిశ్చింత. మర్నాడు కోమల వచ్చి పరిచయం చేసుకుంది. ఇద్దరి గ్రూపు ఒకటే. ఎప్పుడైనా మా ఇంటికి రండి అంటూ పిలిచింది. స్వప్నకి ఎంతో సంతోషం వేసింది. ఇద్దరూ దాదాపు ఒక వయసు అవటంతో త్వరలోనే స్నేహితులైపోయారు. స్వప్న ఎప్పుడైనా అక్కడికి చదువుకోవడానికి వెళ్ళేది. స్వప్నకి చదువులో లీనమైన కొద్దీ శక్తి, ఉత్సాహం వచ్చినట్టుండేది. ఒకసారి సుధీర్ శంకు చేత చీటీ రాయించి పంపాడు. స్వప్న, బాగా చదువుకుంటున్నావా? నాకు రావటానికే వీలు చిక్కలేదు. నువ్వు బాగున్నావు కదా? సుధీర్. స్వప్న జవాబు పంపింది. నేను చాలా బాగున్నాను, బాగా చదువుకుంటున్నాను. త్వరగా చదువుకుని పరీక్షలు పాస్ అయి ఉద్యోగం సంపాదించి మీ రుణం తీర్చుకోవాలి అని అనిపిస్తోంది, స్వప్న. సుధీర్ ఆ చీటీ చూసి నవ్వుకున్నాడు. అతను తర్వాతి ఉత్తరం శంకు చేత పంపలేదు, పోస్ట్లోనే వేశాడు. స్వప్న పోస్ట్ మ్యాన్ ఉత్తరం తెచ్చిస్తే నాకు రాసే నాథులెవరా అని ఆశ్చర్యపోతూ కవర్ చించింది. అది సుధీర్ రాసిన ఉత్తరం. స్వప్న, నువ్వు ఎన్నటికీ తీర్చలేనంతగా రుణపడేట్టు సాయం చేయాలని ఉంది, సుధీర్. స్వప్న నవ్వుకుంది. రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. మరియం హాస్పిటల్కి వెళ్ళగానే కోమలి వస్తుంది.
ఇద్దరూ చదువులో పడ్డారంటే కాలమే తెలీదిక. ఆ రోజు సుధీర్ వచ్చాడు. అతను వచ్చేసరికి మరియం ఇంట్లోనే ఉంది. తలుపులు తీసే ఉన్నాయి. అతను సరాసరి ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు. అతను అడుగుపెట్టి ఎంతసేపు అయింది స్వప్నకి తెలియనే లేదు. మంచం మీద కోమలి పక్కన కూర్చుని హిస్టరీ చదివి కోమలికి చెప్పటంలో మునిగిపోయిన తను మధ్యలో ఎందుకో తలెత్తి చూస్తే కోమలి పవిట చెంగు నోటికి అడ్డం పెట్టుకుని నవ్వు ఆపుకుంటూ చూస్తోంది. స్వప్న చెప్పటం ఆపి ప్రశ్నార్థకంగా చూసింది. కోమలి చూపులు గుమ్మం వైపు రెపరెపలాడుతున్నట్టుగా చూస్తున్నాయి. ఏమిటి? స్వప్న చిరుకోపంగా వెనక్కి తిరిగింది. వెంటనే నిర్విణ్ణురాలయింది. అక్కడ సుధీర్ నిలబడి ముగ్ధుడై చూస్తున్నాడు. పక్కన మరియం నిలబడి ఉంది. అలవాటుగా తల పక్కకు వాల్చి చూస్తోంది. సుధీర్ని చూడగానే స్వప్న పెదవులు క్షణంసేపు ఆశ్చర్యంగా విడివడినాయి. మరు నిమిషమే కళ్ళు ఆనందంతో తళుక్కుమన్నాయి. కానీ అంతలోనే అది నిగ్రహించుకుంటూ చటుక్కున లేచి నిలబడి, సారీ, నేను మిమ్మల్ని చూడలేదు అంది. స్వప్న లెక్చరర్గా బాగా పనికొస్తుంది కదా సార్ అంది మరియం నవ్వుతూ. అతను అంగీకరిస్తున్నట్లుగా తల ఊపాడు. కూర్చోండి సార్. మరియం కుర్చీ లాగింది. నేను ఇప్పుడే మీకు టీ తెస్తాను అని లోపలికి వెళ్ళింది. సుధీర్ కూర్చున్నాడు. స్వప్న కూర్చోలేదు. పుస్తకం 2 చేతులతో గట్టిగా పట్టుకుని గుండెలకి ఆనించుకుని అలాగే చూస్తోంది. చదువు బాగానే సాగుతుందని తెలుస్తుంది నాకు అతను చిరునవ్వుతో అన్నాడు. స్వప్న తల ఊపింది. పుస్తకం మంచం మీద పడేసి చటుక్కున పని ఉన్నదానిలా వేగంగా లోపలికి వెళ్ళిపోయింది. 2 నిమిషాల తర్వాత మరియం చేతులు తుడుచుకుంటూ వచ్చింది. చూసారా, స్వప్న నన్ను టీ కలపనీలేదు, తనే కలుపుతుంది అంది మంచం మీద కూర్చుంటూ. సుధీర్కి ఆ మాట సంతోషం కలిగించింది. కానీ నిరుత్సాహంగా కూడా అనిపించింది. అతను స్వప్న కోసం వచ్చాడు. ఇలా వీలు కల్పించుకుని రావాలంటే అతను ఎంత కారణం వెతుక్కుని టైం సంపాదించుకుని రావాలి. ఈ కాస్త వ్యవధిలో స్వప్న అతనికి ఎదురుగా ఉండకుండా లోపలికి వెళ్ళటం బాగలేదు. కానీ తన మనసు స్వప్నకు తెలీదు. తెలియచేసే అవకాశం తనకీ లేదు. కోమలిని అతను చదువు గురించి ప్రశ్నలు వేశాడు. స్వప్న ఆ అమ్మాయి కలిసి చదువు మీద ఏకాగ్రత పెంచుకుంటున్నట్లు అతనికి అర్థమైంది. ఏదో మీ దయవల్లి పరీక్ష పాస్ అయితే స్వప్నకి ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది, తన జీవితానికి ఒక ఆధారం ఏర్పడుతోంది అంటుంది మరియం. తర్వాత మరియం అతను డాక్టర్ గారిని గురించిన సంభాషణలో పడ్డారు. సుధీర్ మాటల మధ్య స్వప్న చదువుతూ మంచం మీద పడేసి వెళ్ళిన హిస్టరీ బుక్ చేతుల్లోకి తీసుకున్నాడు. మరియం డాక్టర్ గారు ఇంకో చోట క్లినిక్ తెరవాలనుకుంటున్న సంగతి చెప్తోంది. అతను వింటూ యథాలాపంగా ఆ పుస్తకం పేజీలు తిరగేశాడు. కవర్ మీద స్వప్న అని ఉంది. కానీ లోపల పేజీల్లో చాలా పేజీల మీద సుధీర్ 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 అంటూ ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో ఉంది. స్వప్న దస్తూరితో రాసి ఉన్న తన పేరు చూడగానే అతనికి ఎన్నడూ లేనంత అందంగా అనిపించింది. ఆ పేరు మాటిమాటికి ఆ పేజీల్లో చూస్తున్న కొద్దీ అతని మనసంతా అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది. పుస్తకం పై కవర్ మీద మాత్రం ఆ పుస్తకం యొక్క యజమాని ఎవరో తెలియజేస్తున్నట్లుగా స్వప్న అని ఉంది. లోపల పేజీల్లో చాలా చోట్ల సుధీర్ అని ఉంది. అంటే స్వప్న గుండెల్లో సుధీర్ ఉన్నట్టా? ఇంతలో పాదాల అలికిడి అయింది. అతను గబాలన పుస్తకం మూసేసి మంచం మీద యథాస్థానంలో ఉంచేశాడు. స్వప్న టీ తెచ్చింది. మరియం ఇంకా డాక్టర్ గారి క్లినిక్ గురించి ఏదో చెప్తూ ఉంది. కానీ ఆ మాటలేవి అతని చెవికి ఎక్కటం లేదు. దగ్గరికి వచ్చి టీ అందిస్తున్న స్వప్న కళ్ళలోకి క్షణంసేపు తదేకంగా చూశాడు. థ్యాంక్ యూ అన్నాడు. స్వప్న నవ్వింది. మీరు టీ తీసుకోకుండానే చెప్పేస్తున్నారే అంది. అతను కూడా నవ్వాడు. అందరూ తాగుతుండగా మరియం కోసం ఎవరో వస్తే ఇప్పుడే వస్తాను అంటూ లేచి వెళ్ళింది. కోమలి కూడా పనుందని చెప్పి వెళ్ళిపోయింది. గదిలో ఇద్దరూ ఒంటరిగా మిగిలారు. స్వప్న మంచం దగ్గర కిందకి చూస్తూ నిలబడి ఉంది. సుధీర్కి స్వప్నని చెయ్యి పట్టి లాగి తన వడిలో కూర్చోపెట్టుకుని ఆ హిస్టరీ బుక్ తీసి తన పేరు చూపించి దీని అర్థం ఏమిటి అని అడగాలని ఎంతగానో అనిపించింది. కానీ ఏదో శక్తి అడ్డుపడుతున్నట్లుగా అతను ఆ పని చేయలేకపోతున్నాడు. నువ్వు ఏ టైంలో కోమలింటికి వెళ్తావు అతను అడిగాడు. మరియం క్లినిక్ నుంచి వచ్చిన తర్వాత మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్య. అతను విని ఊరుకున్నాడు. ఇంతలో మరియం తిరిగొచ్చింది. చందాల వాళ్ళు చంపేస్తున్నారంటే నమ్మండి అంది. సుధీర్ ఆ తర్వాత ఎక్కువసేపు కూర్చోలేదు. వెళ్ళటానికి లేచాడు. మరియం వాకిటి వరకు వచ్చి సాగనంపింది. స్వప్న గుమ్మంలో నిలబడింది. సుధీర్ కారులో కూర్చుని స్టార్ట్ చేయబోతూ స్వప్న వైపు చూశాడు. మళ్ళీ అతనిలో అదే భావం.
స్వప్నని చెయ్యి పట్టి లాక్కొని వచ్చి కారులో కూర్చోబెట్టి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలని. కానీ అది సంభవమా? ఏమో, కాలమే చెప్పాలి. మొన్న ఘర్షణ జరిగినప్పటి నుంచి మామయ్య తన మీద నిఘా ఇంకా కట్టుదిట్టం చేశాడు. అతను జాగ్రత్తగా ఉండటం కోసమే నెల రోజులైనా స్వప్నని చూడటానికి రాలేదు. మర్నాడు స్వప్న మధ్యాహ్నం వేళ కోమలి ఇంట్లో కూర్చుని చదువుకుంటుంది. ఇద్దరూ మిగతా ప్రపంచమంతా మర్చిపోయి చదువులో లీనమైపోయారు. ఇంతలో ఫోన్ మోగింది. కోమలి వెళ్ళి తీసింది. వెంటనే వెనక్కి తిరిగి, స్వప్న, నీకు సుధీర్ చేశారు అంది. స్వప్న కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నాకా అంది. నీకే, త్వరగా మాట్లాడిరా, ఏం పనో ఏమిటో అంది. స్వప్న లేచి వెళ్ళింది. రిసీవర్ తీసుకుని హలో అంది. హలో స్వప్న, నేను సుధీర్ని మాట్లాడుతున్నాను. స్వప్నకి ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఏం మాట్లాడాలో తోచలేదు. ఎలా ఉన్నావు అతను అడిగాడు. బాగున్నాను. ఎందుకు ఫోన్ చేశానో తెలుసా? ఎందుకు? నీకు ఒక మాట చెప్పడానికి. ఏమిటది? నేను నీకు ఎప్పుడు గుర్తుంటాను అని తెలిసిన క్షణం చాలా సంతోషంగా ఉంది. ఎవరు చెప్పారు? ఆశ్చర్యంగా అడిగింది. నీ హిస్టరీ బుక్, అందులో పేజీ పేజీ మీద ఉన్న నా పేరు చెప్పింది. మై గాడ్, నా సంతోషం నీకెలా చెప్పాలి? స్వప్న మాట్లాడలేదు. సాయంత్రం వస్తున్నాను. నిన్ను నాతో బయటికి తీసుకెళ్తాను. అప్పుడు చెప్తాను, సరేనా? ఏమిటి మాట్లాడవేం? సరే, కంగారుగా అనేసింది. పెట్టేస్తున్నా. సరే, ఉంటాను. సరే. అతను నవ్వాడు. ఫోన్ పెట్టేశాడు. స్వప్న విష్ణురాలిలా పుస్తకాలున్న టేబుల్ దగ్గరకు తిరిగి వచ్చింది. ఆ తర్వాత స్వప్నకి పుస్తకాలలో ఉన్న వాక్యాలు తలకెక్కలేదు. నీ మనసు బాగాలేనట్లుంది, రేపు చదువుకుందాంలే అంది కోమలి పుస్తకాలు తీసేస్తూ. స్వప్న 4 గంటల నుంచి ఎదురు చూస్తుంది సుధీర్ రాక కోసం. మనసంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. అతను అడిగిన దానికి ఏం జవాబు చెప్పాలో ఆలోచించుకుంది. మీరంటే నాకు ఇష్టం, ఎందుకో చెప్పనా అంటూ మోహన్ని చంపిన కారణం, తల్లిపోవటం, ఆత్మహత్య చేసుకోబోవటం, పల్లెటూరుకెళ్ళటం, పెళ్లి నుంచి పారిపోవటం, వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి అతను చేసిన సాయం గుర్తుకొచ్చింది. 5 గంటలైంది. 6 గంటలు కొట్టింది గడియారం. 7, 8, 9. సుధీర్ రానేలేదు. హిస్టరీ బుక్ గుండెలకి ఆనించుకుని మంచం మీద పక్కకి ఒరిగి నిద్రపోతున్న స్వప్నని మరియం వచ్చి లేపింది. ఏమిటా నిద్ర? చదువుతూ అలాగే నిద్రపోయినట్టున్నావు. లేచి అన్నం తిని పడుకో. స్వప్న లేచి అన్నానికి వచ్చింది. అన్నం కెలుకుతూ కూర్చుంది. సుధీర్ వస్తాడని అనగానే అంత ఆనందపడకుండా ఉండాల్సింది. ఎప్పుడూ అత్యాశ దుఃఖానికి చేటు అని తల్లి చెప్తూ ఉండేది. స్వప్న మంచం మీద పడుకుంది. సుధీర్ మీద ఇష్టం అతన్ని గురించిన తీయటి ఊహల్లోకి తోస్తుంటే స్వప్నలో ఉన్న విచక్షణ జ్ఞానం పగటి కలలు కంటున్నావు సుమా అని హెచ్చరిస్తున్నట్లుగా ఉంది. మర్నాడు శంకు ఉత్తరం ఇచ్చాడు. సారీ స్వప్న, రాలేకపోయాను, ఏమీ అనుకోకు, సుధీర్. ఆ ఉత్తరంలో మళ్ళీ ఎప్పుడు అతను వస్తాడో లేకపోవటం చూసి స్వప్నకి నిరుత్సాహం కలిగింది. ఈసారి అతను వచ్చినా నా ఎదుట నిలబడినా నేనేమీ ఆనందపడను అనుకుంది. స్వప్న ఉతికిన చీరలు వరుసగా తాడు మీద ఆరేసి అంచులు సరిగా తీస్తోంది. నిన్నటి వరకు పరీక్షలతో కాలం గడిచిపోయింది. తెల్లవారుజామున లేవటం, రాత్రి పొద్దుపోయే వరకు చదవటం, అదొక లోకం అయిపోయింది. బట్టలు ఏ రోజుకి ఆ రోజువి తప్ప అన్నీ ఉతకనే లేదు. ఈరోజు కూడా అలవాటు ప్రకారం తెల్లవారుజామున మెలకు వచ్చేసింది. మళ్ళీ నిద్ర పట్టనే లేదు. అప్పుడే లేచి చేసే పని కూడా లేదు. మంచం మీద అటూ ఇటూ మెసులుతూ పడుకుంది. పరీక్షలు అయిపోయాయి. స్వప్నకి ఎంతో ఆనందంగా ఉంది. అన్ని పేపర్లు బాగా రాసింది. పాస్ అవుతాననే ధైర్యం బాగా ఉంది. ఏ పనైనా ఏకాగ్రతతో చేస్తే ఆ ధ్యానంలో ఎంత అనిర్వచనీయమైన తృప్తి ఉంది. ఈ పరీక్ష పాస్ అయితే ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు. అప్పుడు ఎవరి దయాధర్మాల మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తాను నిలబడవచ్చు. స్వప్నకి ధైర్యంగా అనిపిస్తుంది. సుధీర్ చేయూత ఇస్తున్నాడు. అది ఆధారం చేసుకుని తన స్వశక్తి మీద తను నిలబడగలిగే సంయమనం సంపాదించుకోవాలి. స్వప్న లేచి వచ్చి కిటికీ దగ్గర నిలబడింది. తొలి ఉషస్సులో ప్రకృతి మేలిమిసుగు జారవిడుస్తున్న సౌందర్యవతిలా భావిస్తోంది. స్వప్న కిటికీ చువ్వలను పట్టుకుని వాటికి ముఖమానించి ఆ ప్రకృతిని చూస్తుంది. ఎన్నడూ ఎరగని శోభతో విలసిల్లుతున్నట్లుగా అనిపించింది. ఆ చెట్లు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి. తపోవనంలా ఉంది ఆ నిశ్శబ్దం. మరియం అంటే స్వప్నకి కృతజ్ఞత.
ఆమె తన దగ్గర ఉంచుకోవడం కాదు, సొంత తల్లిలా చూస్తుంది. ఒక్క పూట భోజనం చేయకపోతే ఊరుకోదు. అది సుధీర్ పట్ల ఉన్న గౌరవమేనని తనకు తెలుసు. అయినా సరే ఆ ఆత్మీయత తనకి ఎంతో బాగుంది. స్వప్నకి ఆ రోజంతా తీరుబడే. ఇల్లంతా సర్దింది. తన బట్టలన్నీ తీసి ఉతికి ఆరేస్తుండగా వాకిట్లో సైకిల్ గణగణ వినిపించింది. సుధీర్ టైపిస్ట్ వచ్చాడు. స్వప్న చేస్తున్న పని ఆపి వెళ్ళింది. అతను సైకిల్ మీద నుంచి దిగకుండానే ఒక కాలు నేల మీద మోపి జేబులో నుంచి కవర్ తీసి ఇచ్చాడు. అది చూడగానే స్వప్న ముఖం కాంతిపుంజంలా అయింది. గబాల్న చింపి చదివింది. అది సుధీర్ రాశాడు. అందులో ఇలా ఉంది: స్వప్న, నిన్నటి వరకు పరీక్షలకి చదవటంతో విసిగెత్తిపోయిందేమో కదూ. సాయంత్రం కారు పంపుతాను. నువ్వు కోమలి ఎక్కడికైనా వెళ్ళి తిరిగి రండి. సినిమాకి వెళ్ళదలుచుకుంటే ఇతనితో చెప్పు, టికెట్స్ రిజర్వ్ చేయించి తెస్తాడు. సుధీర్. ఎంత సింపుల్గా సూటిగా ఉంది ఉత్తరం. స్వప్నకి చెప్పలేని సంతోషం కలిగింది. తలెత్తుతూ అంది. సినిమాకి వెళ్ళను, సాయంత్రం గుడికెళ్ళొచ్చేస్తామని చెప్పు అంది. అతను సరేనన్నట్లు తల ఊపాడు. సాయంత్రం 5 గంటలకి కార్ తీసుకొస్తాను, రెడీగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు. స్వప్న చీరలు ఆరేసే చోటికి వచ్చింది. చీర అంచు సరిచేస్తూ సుధీర్ రాసిన చీటీని మళ్ళీ చదివింది. మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న. సుధీర్కి నేనంటే ఎందుకంత ఇష్టం? స్వప్న మనసు ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేకపోతుంది. అతను నోటితో ఏదీ చెప్పడు, కానీ అతను చేసే ప్రతి పని తనంటే ఆత్మీయత చూపినట్లుగానే ఉంటుంది. స్వప్న మనసులో యుద్ధం ప్రారంభమవుతుంది. అతనంటే తెలియకుండానే ఇష్టం లాంటిది ఏర్పడుతుంది. గౌరవం కంటే అభిమానమే అధికమవుతుంది. స్వప్నకి అంతలోనే మళ్ళీ భయం వేస్తుంది. నేనేం చేస్తున్నాను? అతను మామయ్య పట్ల అభిమానంతో కాస్త ఆదరం చూపుతుంటే గాలిమేడలు కట్టేయటం లేదు కదా అని సంకోచం కలుగుతుంది. ఏది ఏమైనా అతని సాయం తీసుకోక తప్పలేదు. ఆ రుణం తను తీర్చలేనిది. స్వప్న అక్కడున్న జామ చెట్టుకి ఆనుకుని ఆ చీటీని మళ్ళీ చదివింది. ఆ ఉత్తరంలో ప్రతి వాక్యంలో, ప్రతి అక్షరంలో అతని ఆత్మీయత కనిపిస్తున్నట్లుగా ఉంది. అతనెంతో బిజీగా ఉంటాడు. పరీక్షలు అయిపోయాయి నిజమే, కానీ తనకి విసుగ్గా ఉంటుందని, తోచనట్లుగా ఉంటుందని అతనికి ఎలా తెలుసు? ఏమో, ఈ ప్రశ్నలకి జవాబులే దొరకటం లేదు. సాయంత్రం అయింది. కోమలి ముస్తాబై వచ్చింది. స్వప్న అప్పటికే రెడీ అయింది. 5 గంటలు అవుతుండగా కారు వచ్చింది. అందులో టైపిస్ట్ కూడా ఉన్నాడు. స్వప్న, కోమలి వెనక సీట్లో ఎక్కారు. తోవలో కోమలి, టైపిస్ట్ ఒకటే మాట్లాడుతున్నారు. స్వప్న మాట్లాడలేదు. తల వెనక్కి ఆనించి కూర్చుని బయట బజార్లు చూస్తుంది. మనసులో ఒకటే అనిపిస్తుంది: ఇది సుధీర్ పంపిన కారు. తను ఇంట్లో కూర్చుంటే విసుగ్గా ఉంటుందని తిరగడానికి పంపించాడు. తన మనసు అతనికి ఎలా తెలిసింది? స్వప్నకి చాలా ఆనందంగా ఉంది. తన మనసులోని మాటని పెదవి విప్పి చెప్పకుండానే తెలుసుకునే ఆత్మీయులు ఉంటే ఎంత బాగుంటుంది. కారు గుడి దగ్గరికి వచ్చి ఆగింది. టైపిస్ట్ వెళ్ళి కొబ్బరికాయలు తెచ్చాడు. స్వప్న, కోమలి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్వప్న, ఏమని దండం పెట్టుకున్నావు అంది కోమలి. ఏది, నేను ఇంకా దండం పెట్టనే లేదే. చేతులతో కాదోయ్, మనసుతో. నేనేమీ అనుకోలేదు. నువ్వు అంది. నేనా, నాకు ఫస్ట్ క్లాస్ రావాలని, మా బావతో పెళ్లి సెటిల్ అవ్వాలని. స్వప్న నిట్టూర్చింది. నాకు అలాంటి కోరికలే కలగటం లేదు. ఇక పరీక్షలంటావా? మనం రాసిన మేరకి పాస్ అవుతాం. దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడా? తలుచుకుంటే కావలసినంత చేస్తాడు. మన పేపర్ దిద్దేటప్పుడు వాళ్ళ మనసు చికాకుగా ఉంటుందనుకో, ఎంత బాగా రాసినా మార్కులు పడవు. అదే ప్రసన్నంగా ఉంటారనుకో, మార్కులు రాసిన దానికంటే బాగా పడతాయి. బాగుంది, నవ్వింది స్వప్న. ఇద్దరూ గుడిలోకి వెళ్ళారు. పూజ పూర్తయింది. తిరిగి కారు దగ్గరికి వచ్చారు. వారు కాళ్ళ దగ్గరికి వస్తుండగానే ఇంతలో గుడి ఆవరణలోకి రెయ్యిన పచ్చటి అంబాసిడర్ వచ్చి ఆగింది. అందులో నుంచి షిఫాన్ చీర కట్టుకుని ముత్యాల నగలు ధరించిన ఒక తెల్లటి అమ్మాయి దిగింది. గుడివైపు వెళ్ళబోతున్నదల్లా అక్కడున్న తెల్లటి ఫియట్ కారు చూసి కనుబొమ్మలు ముడిపడగా అటు వచ్చింది. కళ్ళతో వెతికింది. డ్రైవర్ వచ్చాడు. బావెక్కడా అంది. ఆయన రాలేదు అన్నాడు అతను. అత్తయ్య వచ్చిందా? తల ఊపాడు. మరి? అరుగో చూపించాడు. ఎవరు వాళ్ళు? అప్పటికే స్వప్న, కోమలి కారు దగ్గరికి వచ్చారు. ఎవరు వాళ్ళు? తీక్షణంగా అడిగింది. ఈ అమ్మాయి స్వప్న, ఆమె ఫ్రెండ్ కోమలి. టైపిస్టు కంగారుగా చెప్పాడు.
ఈ అమ్మాయి విమల అని లాయర్ గారి మేనమామ కూతురు. స్వప్న నమస్కరించింది. కానీ విమల నమస్కరించలేదు. చిరునవ్వు నవ్వలేదు. టైపిస్టు కోమలి స్వప్న కూర్చోవడానికి కార్ డోర్ తెరవబోయాడు. విమల ఆగు అంది. ఇలా అడ్డమైన వాళ్ళందరికీ కారు ఇవ్వడం బావెప్పటి నుంచి చేస్తున్నాడు? మాకు తెలియనే తెలీదు. ఈ కారు నాకు కావాలి. వాళ్ళని ఏ రిక్షాలోనైనా పొమ్మని చెప్పు అంది. ఆ మాటల్లో రవ్వంత కూడా అవతలి వాళ్ళని అమర్యాద చేస్తున్నానే అనే వెరపలేదు. టైపిస్టు తెల్లబోయినట్లు కార్ తలుపు మీద నుంచి చెయ్యి తీయడం కూడా మర్చిపోయినట్లు చూస్తున్నాడు. విమల కారులో తను ఎక్కి కూర్చుంది. డ్రైవర్ రా, ఆ కార్ని ఇంటికి తీసుకురమ్మన్నానని వాడికి చెప్పు అంది. డ్రైవర్ తల ఊపాడు. దూరంగా నిలబడి చూస్తున్న అతను డ్రైవర్కి చెయ్యి ఊపి కార్ తెమ్మన్నట్లు సైగ చేశాడు. పోనీ అంది విమల. డ్రైవర్ కారులో కూర్చుని వెంటనే కార్ స్టార్ట్ చేశాడు. ఫియట్ వెళ్ళిపోయింది. దాని వెంటే తోకలా అంబాసిడర్ కూడా వెళ్ళిపోయింది. స్వప్న నిఠారుగా నిలబడిపోయింది. టైపిస్ట్ మతిపోయినట్టుగా కంగారుగా చూస్తున్నాడు. కోమలి తికమకగా స్వప్న వైపు చూస్తుంది. స్వప్న అణువణువులో విచిత్రమైన భావం నిండిపోయింది. భరించలేని అవమానం, ఏం చెయ్యలేని నిస్సహాయత్వం, నోరు మెదపకుండా రాయిలాగా తెచ్చిపెట్టుకున్న మౌనం. ఇదేమిటి అంది కోమలి. ఆ అమ్మాయి అంతే, సుధీర్ గారికి కాబోయే భార్య, మేనమామ కూతురు అన్నాడు టైపిస్ట్ నీళ్లు నమురుతున్నట్టుగా. గుడి ఆవరణలోకి అప్పుడే ఒక ఆటో వచ్చి ఆగింది. అందులో నుంచి ఎవరో దిగారు. అది ఖాళీగా వెళ్ళిపోతుంటే స్వప్న గబాలన దాన్ని చెయ్యెత్తి ఆపు చేసింది. కోమలి వెళ్దాంరా అంటూనే కోమలి చెయ్యి పట్టి పరిగెడుతున్నట్టుగా ఆటో వైపు వెళ్ళబోతూ క్షణమాకి, మీ లాయర్ గారికి మెనీ థ్యాంక్స్ అన్నానని చెప్పు అంది. మరో నిమిషంలో కోమలిని లాక్కెళ్ళినట్లుగా ఆటో దగ్గరికి వెళ్ళింది. స్వప్న ఏం చెప్పిందో ఏమో, ఆ ఆటో వెంటనే కదిలి వెనక్కి తిరిగి రయ్యన వెళ్ళిపోయింది. అంతా క్షణంలో జరిగిపోయింది. తర్వాత 15 రోజుల వరకు స్వప్న సుధీర్ కంటికి కనిపించలేదు. ఆ సాయంత్రం టైపిస్ట్ ఇంటికి రాగానే గుడిలో జరిగిందంతా చెప్తుంటే అతను నిర్ఘాంతపోయాడు. ఆ సమయంలో చాలా ముఖ్యమైన కేసు గురించి పార్టీతో చర్చిస్తున్నవాడల్లా ఆ సంగతే మర్చిపోయి చరచరా ఫోన్ దగ్గరికి వెళ్ళి విమలకి డైల్ చేశాడు. అవతల నుంచి విమలకి బదులు తండ్రి తీశాడు. ఆయన కంఠం ఎలాంటి తొట్రుపాటు లేకుండా పైనుండి సుధీర్ నుంచి ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టుగానే ఉంది. మావయ్య, విమల ఏం చేసిందో తెలుసా? ఆవేశంగా అడిగాడు సుధీర్. తెలుసురా, నీ కార్ని గుడి దగ్గర నుంచి ఇంటికి తీసుకొచ్చేసింది, అంతేగా? అందులో దాని తప్పేమీ లేదు. మావయ్య, ఎందుకురా అలా అరుస్తావు? విమలకి నీ మీద అధికారం ఉందని అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పింది, అంతేగా? అంతేగా. అందులో మంచి మర్యాద లేదా? మంచి మర్యాద ఏమిటా మంచి? నేను స్వప్నకి కారిచ్చి పంపాను. విమల అవమానం చేసింది స్వప్నని కాదు, నన్ను. ఆయన అతని ఆవేశాన్ని బాధని జాగ్రత్తగా ఆకలింపు చేసుకుంటున్న వాడిలా మౌనంగా ఉండిపోయాడు. నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను కారిస్తాను. నా కారు మీద ఆ మాత్రం నాకు హక్కు లేదా? హక్కులు మాట ఎత్తితే నా నుండి నువ్వు చాలా వినాల్సి వస్తుంది. విమల తెలుసో తెలియకో చేసిందిలే. ఆ అమ్మాయికి ఆ మాత్రం అర్థం కాదా ఏమిటి? నువ్వు పొరపాటు జరిగిందని చెప్పి ఎంత తేలికగా చెప్పేస్తున్నావు కదూ. జీవితంలో చాలా విషయాలు తేలిగ్గా తీసిపారేయాలి. ఉడుకు రక్తంతో ఉన్న నీకు ఇది ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. నీకంత బాధ కలిగినట్టయితే విమలని నీకు సారీ చెప్పమంటానులే. నాకెవ్వరి క్షమాపణలు అవసరం లేదు. ఈరోజు విమల చేసిన ఈ అవమానం ఈ జన్మలో మర్చిపోనన్నానని చెప్పు. అది కాదురా. సుధీర్ ఆ మాట వినిపించుకోనట్టే ఫోన్ పెట్టేశాడు. అతను ఒక్క క్షణం పెదవి కొరుకుతూ అలాగే నిలబడిపోయాడు. స్వప్న వెళ్ళిపోతూ టైపిస్ట్తో, మీ లాయర్ గారికి మెనీ థ్యాంక్స్ చెప్పమన్నానని చెప్పు అందిట. ఆ మాటలు అతన్ని 1000 కత్తుల్లా చీలుస్తున్నాయి. స్వప్న అభిమానం అతను ఎరగనిదేం కాదు. విమల ఈరోజు ఎంత అఘాయిత్యం చేసిందో అది వాళ్ళకు అర్థం కాదు. అవతల అర్జెంటు కేసు గురించి మాట్లాడుతూ లేచొచ్చాడు. ఇప్పుడు మధ్యలో వాళ్ళని వదిలించుకుని వెళ్ళటం కూడా సాధ్యం కాదు. అతని మనసు నరకం అయిపోయింది. విమల స్వభావం చిన్నప్పటి నుంచి అంతే. ఎదుటివారు ఏమనుకుంటారో అనే సంకోచం లేదు. ఇది అనకూడని మాట అనే వెరపు లేదు. అయినా విమలనని లాభం లేదు. ఆ తల్లిదండ్రుల పెంపకం అలాంటిది. క్లయింట్స్ వెళ్ళేసరికి రాత్రి 10 గంటలు దాటింది. వాళ్ళు వెళ్ళగానే అతను అప్పుడు వెళ్దామని కార్ తాళాలు తీసుకున్నాడు.
గడియారం టంగ్ టంగన 10 గంటలు కొట్టి టైం చాలా అయింది సుమా అన్నట్లు హెచ్చరించింది. అతను బయలుదేరిన వాడల్లా ఆగి వచ్చి మళ్ళీ కుర్చీలో కూర్చుండిపోయాడు. ఇంత రాత్రి వేళ వెళ్తే బాగుంటుందా? మరియం నిద్రపోయిందేమో. ఆవిడని నిద్రలేపాలి. ఆవిడ ముందు తన స్వప్నతో ఏం మాట్లాడాలి? రేపు ఉదయం 10 గంటలకి ఆవిడకి హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. అప్పుడైతే స్వప్న ఒంటరిగా ఉంటుంది. తనేదైనా నచ్చజెప్పుకునే అవకాశం కలుగుతుంది. అతనికి అంతరంతరాలలో స్వప్నకి నచ్చజెప్పాలి అనేది అంత తేలికైన విషయం కాదని తెలుస్తూనే ఉంది. అయినా ఏదో నమ్మకం. మర్నాడు 10 గంటలు అవడానికి 10 యుగాలు పట్టినట్టుగా అయింది. కారు తీసుకుని సరాసరి మరియం ఇంటికి వెళ్ళాడు. మరియం హాస్పిటల్కి వెళ్ళిన మాట నిజమే, కానీ స్వప్న ఇంట్లో లేదు. ఇంటికి తాళం వేసి ఉంది. అతను 1 గంట తర్వాత వచ్చాడు. తాళం వేసే ఉంది. కోమలి ఇంటికి వెళ్ళాడు. కోమలి స్వప్న ఉదయం నుంచి తనకి కనిపించలేదని చెప్పింది. అతను సరాసరి మరియం ఉన్న క్లినిక్కి వెళ్ళాడు. మరియం స్వప్న తను వచ్చే వరకు ఇంట్లోనే ఉందని, ఎక్కడికి వెళ్ళిందో తనకి తెలియదని చెప్పింది. సుధీర్ ఆ రోజు కోర్టుకు వెళ్ళలేదు. సాయంత్రం కోమలికి ఫోన్ చేశాడు. కోమలి మరియం ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చింది. స్వప్న ఇంట్లో లేదు. మరియం క్లినిక్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిందిట. సుధీర్ సాయంత్రం వెళ్ళాడు. మరియం ముందు అతను మొహమాట పడదలుచుకోలేదు. అతన్ని చూడగానే మరియం ఎప్పటిలాగానే ఆదరంగా ఆహ్వానించింది. రండి రండి అంది. స్వప్న ఎక్కడా? అతను లోపలికి వస్తూనే అడిగాడు. అదే మీకు ఫోన్ చేసి చెప్పాలని అనుకుంటున్నాను. స్వప్న చూశారా ఎంత పని చేసిందో? నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది. ఉండండి, 1 నిమిషంలో వస్తాను అంటూ లోపలికి వెళ్ళి చీటీ ఒకటి తెచ్చి అతని చేతికి ఇచ్చింది. అది చూడగానే అతను నీళ్లు కారిపోయాడు. అందులో ఇలా ఉంది: మరియం గారికి మాకు తెలిసిన బంధువు ఒక ఆయన వచ్చారు. నేను అతనితో ఊరు వెళ్తున్నాను. తాళం చెవులు పక్కింట్లో ఇస్తున్నాను. ఇన్నాళ్ళు మీరు చూపిన ఆదరణకి నా కృతజ్ఞతలు. అతను అది చూడగానే మై గాడ్ అంటూ కుర్చీలో కూలబడినట్టుగా కూర్చుండిపోయాడు. స్వప్న అసలు ఇలాంటి పని ఎందుకు చేసిందో నాకేం అర్థం కావటం లేదు. కనీసం కోమలికి కూడా వెళ్తున్నానని చెప్పలేదుట. ఎంత బంధువు వస్తే మాత్రం కాస్త మనకి మాట మాత్రం కూడా చెప్పకూడదా? మీరు ఎంత సాయం చేశారు. ఆ అమ్మాయి మీకు కూడా చెప్పకుండా వెళ్ళిందంటే కించిత్ కూడా కృతజ్ఞత లేదన్నమాట. ఏమిటో లాయర్ గారు, ఈ రోజుల్లో పిల్లలే అలా ఉన్నారనుకుంటా. వారికి తోచింది చేసేస్తారు. ఎదుటివారి గురించి ఆలోచనే ఉండదు. మనల్ని అభిమానించే వారిని బాధ పెడుతున్నామే అనే విచక్షణే ఉండదు సుమండి. మరియం ఏదో చెప్తూనే ఉంది, కానీ ఆ మాటలేవి అతని చెవులకి ఎక్కనే ఎక్కటం లేదు. స్వప్న ఊరు వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళింది? ఇంత హఠాత్తుగా ఏ బంధువు ఏ ఆకాశం నుంచి ఊడిపడ్డాడు? అతని తల తిరిగిపోతున్నట్టుగా ఉంది. స్వప్న అభిమానంగా గాయపడి ఉంటుందని తెలుసు, కానీ ఇంత విపరీతమైన పరిణామం తెచ్చే విధంగా ఉంటుందని అనుకోలేదు. తనతో మాట్లాడకపోవటం, మౌనంగా ఉండిపోవడం అలాంటిది చేస్తుందనుకున్నాడు. స్వప్న ఇలా స్నేహానుబంధాలు ఒక్కసారిగా తెంపేసినట్టుగా చేస్తుందని అనుకోలేదు. నిర్దాక్షిణ్యంగా ఇద్దరి మధ్య పెనవేసుకుంటున్న బంధాన్ని కత్తిరించేసింది. స్వప్నలో ఎంత గుండె ధైర్యం, ఎంత మొండితనం! తను ఏమైపోతానా అని రవంత్ కూడా స్వవిషయం గురించి లక్ష్య పెట్టలేదు, భయపడలేదు. సుధీర్ ఇంటికి తిరిగి వచ్చేశాడు. అతని మనసంతా అల్లకల్లోలంగా ఉంది. స్వప్న తన మనసుని ఎంత పెనవేసుకుందో ఇప్పుడు కానీ అర్థం కాలేదు. అతనికి రోజూ పడుకునేటప్పుడు స్వప్న ఏం చేస్తుందో, ఉదయం లేచినప్పుడు ఈరోజు ఏ పుస్తకాలు ఆమెకు పంపాలా అని ఆలోచనగా ఉండేది. అతను ఎంత పనుల ఒత్తిడిలో ఉన్నా స్వప్నను గురించిన ఆలోచన గుండెల్లో మారుమూల గుబాళిస్తూనే ఉండేది. స్వప్న తనది. ఈ ఆలోచన తనలో ఎప్పుడు ప్రవేశించిందో అతనికే తెలీదు. అతని మనసులో ఈ ఆలోచనలు రేకెత్తించినట్టుగా స్వప్నకి తెలీదు. తెలిస్తే బహుశా అలా నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోగలిగేది కాదేమో. 15 రోజులు గడిచాయి. స్వప్న ఏమైందో అతనికి అంతుబట్టడం లేదు. ఆచూకీ దొరకలేదు. పేపర్లో ప్రకటించాడు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు. పేపర్లో ప్రకటన చూడగానే మేనమామ మండిపడ్డాడు. వ్యవహారం చాలా ముదిరిందే అన్నాడు. నీకెందుకింత ఆరాటం ఆ అమ్మాయి గురించి అంటూ నిలదీశాడు. నీ ప్రశ్నకు జవాబు ఇప్పుడు చెప్పలేను మావయ్య. ఆ అమ్మాయి కనిపించిన తర్వాత చెప్పగలనేమో అన్నాడు. అంటే నీ ఉద్దేశం ఏమిటి? స్పష్టంగా చెప్పరాదు? నాకే స్పష్టంగా తెలియటం లేదు. నేనెలా చెప్పగలను? విన్నావా అమ్మ వాడి మాటలు? ఆయన చెల్లెలి వైపు తిరిగాడు. సుధీర్, ఏమిట్రా ఈ గొడవ? ఎందుకిలా చేస్తున్నావు అంది తల్లి.
నీకు తెలీదమ్మా, నీకు చెప్పినా అర్థం కాదు అస్పష్టంగా అన్నాడు. ఇంట్లో ఇదొక పెద్ద తుఫాన్ అయిపోయింది. కానీ సుధీర్ దాన్ని ఈషన్మాంతం కూడా లక్ష్య పెట్టలేదు. ఆ అమ్మాయి సంగతిగా వదిలే అన్న తల్లి మాట కూడా అతను పట్టించుకోవటం లేదు. 15 రోజుల అనంతరం పోలీసుల సహాయంతో అతనికి స్వప్న ఎక్కడుందో ఆచూకీ దొరికింది. స్వప్న బంధువుల ఇంటికి వెళ్ళలేదు. ఆ ఊరిలోనే సికింద్రాబాద్లో మరియం చెల్లెలింట్లో ఉంది. సుధీర్ టైపిస్ట్కి డిక్టేట్ చేస్తుండగా పోలీసు ఆఫీసర్గా దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్లో ఆ వివరాలు వినగానే అతను టైపిస్ట్తో అక్కడికి ఆపు చేయి, వచ్చి డిక్టేట్ చేస్తాను అని అంటూనే కార్ తాళాలు తీసుకుని వెళ్ళిపోయాడు. సుధీర్ కార్ గేట్ నుంచి రయ్యిని భారంలా దూసుకు వెళ్ళిపోవడం శాంతం గమనించిన తర్వాత టైపిస్టు వెంటనే లోపలికి పరిగెత్తి అహల్యమ్మగారికి చెప్పాడు. ఈ మాట వినగానే ఆవిడ ముఖం వెలవెలాపోయింది. వెంటనే అన్నగారికి చేసింది. ఆయన ఇంట్లో లేడుట. రాగానే అర్జెంటుగా రమ్మనమని చెప్పింది. ఫోన్ పెట్టేయగానే అనుకుంది, లాభం లేదు, విషయం ఇంకా ముదరక ముందే జాగ్రత్త పడాలి. స్వప్న అంటే వీడికి ఎందుకు ఇంత ఇష్టం? అదే ఆవిడకి అర్థం కావటం లేదు. సుధీర్ ఆడపిల్లల్ని చూస్తే కరిగిపోయే మామూలు మగపిల్లల కోవకి చెందడు. అందచందాల విషయం వస్తే విమలే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటుంది. మరి ఆ ఆకర్షణ ఏమిటి? అదే ఆవిడకి అర్థం కావటం లేదు. 5వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.